హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వాయిస్ 9. రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ. రేవంత్ రెడ్డి గారు అలాగే మెస్సీ గారు పోటీ పడబోతున్న ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ మన ముందున్నాయి, ఒక్కసారి చూద్దాము. ఇగో చూసారా, బ్యానర్లు, వెల్కమ్ బ్యానర్లు అయితే పెట్టారు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు వర్సెస్ మెస్సీ అని. ఇగో దేనికైనా రెడీ, ఆటకైనా వేటకైనా అంట. ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ, అభివృద్ధి పదంలో రేవంత్ అన్నకు లేదు సాటి. డిసెంబర్ 13వ తారీఖు మ్యాచ్ ఇక్కడ. డిసెంబర్ 13వ తారీఖు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది. వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తోటి ఇక్కడ అయితే ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఉప్పల్ స్టేడియం అందరికి తెలుసు కదా. ఇప్పుడు నేను ప్రస్తుతానికి పిల్లర్ నెంబర్ 923 దగ్గర ఉన్నాను. ఒకసారి స్టేడియం వరకు కూడా వెళ్దాము, ఇంకా ఏమైనా పెట్టిరా లేదా అనేది. పదండి. ఇగో ఇది లోపల ప్లేసు, స్టేడియం దగ్గరికి పోతాను. నేను ఉప్పల్ నుంచి అబ్సిగూడ వెళ్ళే వైపు వచ్చిన అన్నట్టు. ఇక్కడి నుంచి స్టేడియం లోపలికి, స్టేడియం వైపుకి వెళ్తున్నా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే కామన్ మ్యాన్లకు ఉందా లేదా, టికెట్లు ఎంత అనే డీటెయిల్స్ అయితే తెలియదు. ఎందుకంటే మెస్సీ అంటే చాలా కాస్ట్లీ ఫుట్బాల్ ప్లేయర్. ఆయన 100 నుంచి 150 కోట్లు తీసుకుంటాడంట ఒక్కొక్క మ్యాచ్కి. ఇక్కడ కూడా చాలా పెద్దది పెట్టారు. ఓ మై గాడ్. లోపలికైతే వెళ్దాము. ఆన్లైన్ ఉంది. ఉప్పల్ స్టేడియంకి వెళ్ళే దారిలో ఉన్నాం మనము. ఇంకా మనకు తెలంగాణ రేజింగ్ గ్లోబల్ సమ్మిట్ కూడా జరుగుతుంది ఈ రోజు నుంచి. కామన్ మ్యాన్లకి ప్లేస్ అట. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్లు చేయండి. ఇక ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా వీధిలో, ఈ స్ట్రీట్లో మెయిన్గా చాలా చాలా క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అగో మరి, ఎందుకంటే వరల్డ్ ఫేమస్ స్టార్ కదా. అలాగే ఇద్దరు తలగో. ఇక్కడ కూడా పెద్ద హోర్డింగ్ అయితే పెట్టారు. దేనికైనా రెడీగో. స్టేడియం దగ్గర ఉన్నాం మనం, చూడండి. ఉప్పల్ స్టేడియం. దీంట్లో క్రికెట్ మ్యాచ్లు ఎక్కువగా జరుగుతాయి. దీంట్లో ఫుట్బాల్ పెట్టబోతున్నారు. ఇందులోనే కదా మ్యాచ్. ఇక ఇందులో ఫుట్బాల్ మ్యాచ్ అయితే పెట్టబోతున్నారు. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా. కాకపోతే ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా కూడా చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి గారు ప్రాక్టీస్ చేయడం జరిగిందని విన్నాను. చాలా ఖర్చు పెట్టి. అది దాని గురించి మనకు ఎక్కువ తెలియదు. కానీ మొత్తానికైతే 13వ తారీఖు డిసెంబర్ 13న మ్యాచ్ ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇగో గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నాము. అదే తెలియదు మరి. ఇక మీకేమైనా తెలిస్తే ఎంట్రీ ఉందా లేదా, ఎంతమందికి